ట్రై చేస్తా. ఎట్లా పరుగు పోతుంది. అడివి మనిషిని తల్లి అర్థం కాలే. కనెక్షన్ అయినా మనం వెళ్తామా? ఇవన్నీ పెట్టిన తర్వాత నా రూమ్ జంగిల్ అవ్వదుగా. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ విత్ శ్రావణి. టుడే వీడియో వచ్చేసరికి రూమ్కి షిఫ్ట్ అయ్యాం కదా, యూకే వచ్చాను చెప్పాను కదా రీసెంట్గా. సో రూమ్కి కావాల్సిన డెకరేట్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేశాను టెము యాప్లో. సో ఒక్కొక్కటి రివ్యూ చేసేద్దాం ఎట్లా ఉన్నాయని చెప్పి. చాలా ఆర్డర్ చేశాను. ఏమేమి ఆర్డర్ చేసామో ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. రూమ్ డెకరేటివ్స్ నుంచి నాకు కావాల్సిన మేకప్ ప్రొడక్ట్స్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను. పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ ఉంటుంది కదా కొన్ని ఇమేజెస్, వాల్ డెకరేట్స్ అలాంటివి. నేను అది చూసి దీంట్లో కస్టమైజ్డ్ ఉంటే ఆప్షన్ ఆర్డర్ చేశాను. నేను చూపిస్తా అక్క, చూడండి గైస్, బాగుంది కదా. అండ్ ఇంకోటి హార్ట్ చూడండి, చాలా బాగుంది అక్క. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. బాగా వచ్చింది అక్క. ఇక్కడ వాల్ స్పేస్ ఎక్కువ ఉంది కదా పెట్టుకోవడానికి, అందుకే నేను ఇంకా కొన్ని కొటేషన్ టైప్ కూడా ఆర్డర్ చేశాను. దీంట్లో కస్టమైజ్ ఏం లేదు, జస్ట్ మనం కొటేషన్స్ చూస్ చేసుకోవడం అక్కడ ఉన్నది. Do more of what makes you happy. Love, love, love. Love, 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 love. Sorry. లైక్ క్వాలిటీ చాలా బాగుంది, నలగడం కానీ అట్లా ఏముండదు, చించినా కూడా చినగదు. It's not a బాగుంది. paper. బ్యానర్ టైప్ క్లాత్ అంటారు కదా, అదనుకుంటా. అదే. అండ్ నెక్స్ట్ ఫోన్ పౌచ్. ఇక్కడ ఆస్తులు అమ్ముకోలేకు ఫోన్ పౌచ్. జస్ట్ మేము సిటీ సెంటర్ యూనివర్సిటీకి వెళ్ళి దారిలో చూస్తే ఎంత చెప్పారు ఆ రోజు ఫోన్ పౌచ్? 16 pounds. 16 pounds అంటే దగ్గర దగ్గర 1800, 20 pounds అంటే 2000 అలా ఉన్నాయి కాస్ట్. అంత మనం పెట్టలేము కదా. 500, 600 అంటే ఎక్కువ. ఐఫోన్ కాబట్టి ఒక 700 అంటే ఇంక అంత మించి ఎక్కువ పెట్టలేము. సో నాది 16+. సో నా పౌచ్ ఎలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు అది చూపించడం ఇంట్రెస్ట్ లేదు. థింగ్స్ గైస్, మేకప్ థింగ్స్. అండ్ ఇవి ఐ లాషెస్ పెట్టుకునేదానికే కదా, లైక్ కర్ల్ చేయడానికి. స్టిక్కీ పేపర్స్ గైస్, లైక్ ఇండియా నుంచి తెచ్చుకోలేదా, ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంది. లైక్ మనం మర్చిపోతూ ఉంటాం కదా థింగ్స్ ఏం కావాలి ఏంటి అని చెప్పి, దాని గురించి అది ఆర్డర్ చేశాను. అండ్ ఇది ఒకటి చిన్న ఎక్స్టెన్షన్, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ప్రతి దానికి, ఛార్జింగ్ సాకెట్స్ వాటికి, అందుకోసం ఇది ఆర్డర్ చేశాను. రబ్బర్ బ్యాండ్స్, అది కూడానా లేడీస్ ప్రాబ్లం, ఒక్కటి ఎక్కడ పెడితే అది ఇంకొకటి ఎక్కడ దొరుకుతుందో తెలియదు, అందుకే బల్క్ లో ఆర్డర్ చేశాను. ఇది తక్కువే పడ్డది. ఎన్నున్నా సరిపోవు అవి కూడా. నెక్స్ట్ ఇవి కూడా పెన్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను యాక్చువల్లీ నేను. ఇక్కడ పెన్స్ కూడా అంత ఏం బాగాలేదు. బాల్ పెన్ వచ్చి గర్ల్స్ కి ఏమైనా కూడా పింక్ కావాలి. ఓపెన్ చేయాలి, చేసుకో, చేసి చూపించు. అన్ని డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. సేమ్ కలర్ గైస్, డిఫరెంట్ ప్యాటర్న్.
నైస్. లైక్ ఎవ్రీథింగ్ ఇన్ 1 పౌండ్ అలా. ఒక్కొక్కటి అయితే 1 పౌండ్కి ఇంకా లోపలే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హైలైటర్స్. ఇక్కడ హైలైటర్స్ చదివినా కూడా ఎప్పుడైనా చదువుకునే వాళ్ళకిలే, అప్పుడప్పుడు చదువుతా. వాడు ఎక్స్ప్రెషన్ చూడు చూడు. చదువుతాం గైస్, నిన్ననే ఎగ్జామ్ కూడా రాశారు, మాకు అసలే అసైన్మెంట్స్ కూడా లేవు, ఫిజికల్ ఎగ్జామ్, ఫేస్ టు ఫేస్ ఎగ్జామ్ గైస్. సో హైలైట్ పాయింట్స్ అంటే కొంచెం చదవబుద్ధి అయిద్దని చెప్పి అడిగితే 2 పౌండ్స్ అట్లా ఓవర్ అనిపించింది. 100 రూపీస్ 200 అంటే. సో ఇది ఆర్డర్ చేశాను దానికోసం. అండ్ స్టిక్స్, వాల్ స్టిక్స్, ఇవన్నీ స్టిక్ చేసుకోవాలి కదా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ బ్యాండ్స్. ఒకసారి కాదది హెయిర్ బ్యాండ్, వాట్ ఎవర్ ఏమంటారు, హెయిర్ బ్యాండ్స్. హెయిర్ పవన్ ఊపుతున్నాడు. హెయిర్ ఒకసారి ట్రై చేయి. నేను వైట్ ట్రై చేస్తా. ఎట్లా పరుగు పోతుంది. ఇది ఇట్లా ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ నువ్వు ఎడిట్ చేస్తా. నాకు రాలే. ఎట్లుంది? ఎట్లా ఇట్లా పవన్ రికార్డ్ చేయవాడు. హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నా గైస్. ఇంకా నెక్స్ట్ అన్ని రూమ్ డెకరేషన్ ఐటమ్స్ గైస్. ఓపెన్ చేద్దామా? జస్ట్ ఇలా చూపిద్దామా? ఓపెన్ చేసి చూపించు. రూమ్ అంతా డెకరేట్ చేశాక మళ్ళీ రూమ్ టూర్ చేస్తాం గైస్. రూమ్ టూర్ చేస్తాం గైస్. హౌస్ టూర్ కూడా చేద్దాం. పవన్ రూమ్ చూపించాలి. హౌస్ టూర్ చేయాలంటే కష్టం గైస్, అన్ని రూములు ఇలా డెకరేట్ చేయాలి. దీని రూమ్ చూపించాలి బాగా నీట్ గా సర్దుగా. టేబుల్ మీద అయితే అసలు ఏమీ ఉండవు. నేను దీనికి సరే ఓకే, నేను నీకేద్దాం అనుకుంటే నువ్వు నాకేసు. ఇది ఇలా వచ్చింది గైస్. జస్ట్ అది చూపించు ఒకసారి, ఆయనకి అనిపిస్తాడని. జస్ట్ ఇది దాని మీద తగిలించడానికి ఇది ఆర్డర్ చేస్తాను. సరిపోతుందో లేదో ఎంత మేనేజ్ చేయాలి చూసి. సేమ్ ఇది కూడా డెకరేషన్ కోసమే. సంథింగ్ లైక్ హ్యాంగ్ కి యూస్ చేసుకోవచ్చు. ఇంత పొడుగు ఇచ్చాడండి వీడు. నేను ఏం ఆర్డర్ చేశానో కూడా నాకు గుర్తురా, అట్లా నిద్రలో చేసినట్టున్నా. ఇంత పొడుగు ఉంది ఏందో ఇది. ఒక్కొక్కట ఇవన్నీ పెట్టిన తర్వాత నా రూమ్ జంగిల్ అవ్వదుగా లహరి. ఇవన్నీ పెట్టాక నా రూమ్ జంగిల్. మిర్రర్ దగ్గర పెట్టు. సైడ్సా చూద్దాం. అబ్బా స్మెల్ బాగాలేదు. ఏదో టైప్ స్మెల్ వస్తుంది గాయస్. ఏ కనెక్షన్ ఉందా? అక్కడికి దీనికోసం పర్టికులర్ గా ఆర్డర్ చేశాను. యా, ఆ మిర్రర్ ఇట్లా వచ్చి కరెక్ట్ గా. కనెక్షన్ అయినా మనం కలిపామా? మనం కలిపామా ఇంతసేపు? ఓకే డన్. సంథింగ్ ఏదో స్మెల్ వస్తుంది. అది స్టాక్ ఎక్కువ రోజులు పెట్టి. ఇది నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆర్డర్ చేశాను. 600 పెట్టి. ఇది తెచ్చుకోవడం మర్చిపోయా. గ్వాష్ జాలైన్ ఇంపార్టెంట్ బిగ్లో. ఇది నీకు జాలైనా లేదు, తెచ్చుకోవడం కోసమే. అది పందిలాగా ఉంటే నేను చూస్తుంది జాలైన్. వాటర్ మిలియన్ లిప్ బామ్ గైస్. ఇక్కడికి వచ్చాక డ్రై లిప్ క్రాక్స్ అనేది తెలియని వాళ్ళకి కూడా తెలుస్తాయి. నాకు అసలు అలాంటిది లేదు ఇంతకు ముందు. ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది. సో దానికోసమే ఇది ఆర్డర్ చేశాను నేను. చాలా డ్రై అయిపోతున్నాయి లిప్స్. చాలా ఊరికి చూస్తుండగానే ఇంకా క్రాక్స్ వచ్చేయడం అట్లా అయిపోతాయి లిప్స్. చాలా బాగుంది. మీరు కూడా ఆర్డర్ చేయండి. ఫోన్ ఏది? ఇన్ కేస్ యూకేలో ఉంటే. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. వాటర్ మిలన్ ఫ్లేవర్. నో కలర్ బట్ గివింగ్ హైడ్రేషన్ ఇస్తుంది. బాగుంది, ఫీల్ బాగుంది. కొంచెమే పూసుకున్నా. పెయింట్ బ్రష్ ఏమైనా కావాలా? నో నీడ్. చూడడానికి కూడా భలే క్యూట్ గా ఉంది. నైస్ గైస్, నైస్ లిప్ బామ్. బాగుంది కదా, క్యూట్ గా బుజ్జిది.
షోకి పెట్టు అండ్ ఇంకొకటి స్టడీ టేబుల్ దగ్గర ఇందాక మనం పేపర్స్, స్టిక్స్, పెన్స్ ఇవన్నీ ఆర్డర్ చేసాం కదా, అవన్నీ పెట్టుకోవడానికి మిస్సీగా ఉండకుండా. మేబీ లైటింగ్స్ అనుకుంటాయి ఇవి. ఒకటే ఓపెన్ చేయి. ఇవంతా పవన్ సెట్ చేస్తాడు. పవన్ సెట్ చేసిన తర్వాత అది పవన్ ఇక్కడంతా లైటింగ్ సెట్ చేసినాక అప్పుడు నేను మీకు ఎలా ఉంది ఓవరాల్ లుక్ చూపిస్తాను. నాకైతే ఇది సెట్ చేయడం రాదు, పవన్ హెల్ప్ తీసుకోవాలి. ఇంతకు ఎవరా పవన్ చూపిస్తా. బ్యాంగిల్స్ గైస్. యాక్చువల్లీ నేను ఇండియాలో నా వాచెస్ అన్ని మర్చిపోయి వచ్చాను, ఏ థింగ్స్ తెచ్చుకోలేదు, హరిబరిగా వచ్చేసాను. బట్ ఇక్కడికి వచ్చాక ఎప్పుడైనా డిఫరెంట్ గా స్టైల్ రెడీ అవ్వాలంటే బ్యాంగిల్స్ కూడా కొంచెం బ్రేస్లెట్స్ అలాంటివి ఇంపార్టెంట్ కదా. సో ఇవి ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా అంతే, £1 అరౌండ్ అలా పడింది. బాగున్నాయి కదా, పెట్టుకొని చూపియాలా? పెట్టుకొని చూపియాక జూమ్ చేయొచ్చు కదా. ఇది ఊడిపోయింది అప్పుడు. బాగుంది కదా, మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రెస్ చేసి. ఎస్. సో దీనికి చాలా అన్ని ప్రెస్సింగ్ మన ఇదొక్కటి సైజు తగ్గట్టు. joint. ఇది మనం ట్రెడిషనల్ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు. అదొక్కటి జాయింట్ వద్దు, నా సైజ్ వచ్చింది మరి ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా అరౌండ్ £1 కి వచ్చేసింది. వచ్చేసింది. ఇది కూడా లిప్ రిలేటెడ్ అనుకుంటా. అన్నీ మేడ్ ఇన్ చైనానే. నాకు ఇది ఓపెన్ చేయడం రావట్లేదు. ఐ ఓపెన్ యువర్ షో. ఇది వచ్చేసరికి మోస్ట్లీ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే రీల్స్ చేయాలనుకున్నా కూడా ఈ సెక్షన్ బాగా యూజ్ అవుతాయి కదా, సెక్షన్ ప్యాడ్. అండ్ అక్కడ మిర్రర్ కూడా ఉంది. అది చూసిన తర్వాతే నాకు ఆర్డర్ చేయాలనిపించింది. పద్దాకులు ట్రైపాడ్స్ పెట్టాలన్నా కూడా చిరాకు వస్తుంది కదా. ఓకే, దాని గురించి మొబైల్ దీనికి పెట్టొచ్చు. దీన్ని ఇక్కడ స్టిక్ ఇచ్చారు కదా, తీసేరాదు. నార్మల్ గా ఇక్కడ జస్ట్ ఇట్లా పెట్టేసి మనం దేనికైనా పెట్టామంటే ఇంకా అలా స్టిక్ అయిపోయి ఉంటుంది దానికి, మళ్ళీ మనం తీసేదాకా. దీనికి ఇక్కడ ఉంది కదా 8 సెక్షన్ అలాగా. సో 3 కలర్స్ లో ఆర్డర్ చేశాను, యూజ్ అవుతుందిలే అని చెప్పి. అనుకుందే. ఇక్కడికి వచ్చాక నాకు లిప్ కేర్ ఇంకా ఎక్కువ అనిపించింది. ఎందుకంటే సరే మనం ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ అట్లా మేనేజ్ చేయొచ్చులే, కానీ లిప్స్ మాట్లాడుతున్నా కానీ డ్రై అయిపోతున్నాయి. సో నేను దాని గురించే లిప్ స్క్రబ్ కూడా ఆర్డర్ చేశాను. ఇంటి దగ్గర ఉంటే మిల్క్, షుగర్ సంథింగ్ వేసి ఏదో చేసేవాళ్ళం. బట్ ఇక్కడ రెగ్యులర్గా ఉంటుంది కదా, నాకు చిరాకు అనిపించింది. దాని గురించి లిప్ స్క్రబ్ ఆర్డర్ చేశాను. కొంచెం దీన్ని బట్టి స్క్రబ్ చేస్తే రాస్బెర్రీ ఫ్లేవర్ అంత నీకు ఫైన్ ఉంటుంది దీంట్లో స్క్రబ్ అనేది. సో నీ లిప్స్ కూడా కొంచెం ఇదిగా అవ్వకుండా డైలీ స్క్రబ్ చేసుకొని కొంచెం వైప్ చేసి లిప్ బామ్ వేస్తే లిప్స్ మంచిగా అనిపిస్తాయి. అండ్ నీకు లాంగ్ లాస్ట్ మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. సో అండ్ నాకు తర్వాత లిప్ లైనర్ కూడా మర్చిపోయి వచ్చాను. నాకు అది కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా ఎక్కువ వేసుకుంటది గైస్, అస్సలు వేసుకోరు. చూడండి గైస్, నో మేకప్. సర్లే, న్యాచురల్ మేకప్ వేసుకోలేదు. జస్ట్ ఎప్పుడు రెడీ అవ్వాలంటే అవసరం మినిమం కదా గర్ల్స్ కి. సో లిప్ లైనర్ వేసి లిప్స్టిక్ వేస్తే కొంచెం బాగా కనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే బాగా రెడీ అవుతారు కదా, అది మినిమం. అండ్ ఇక్కడికి వచ్చాక నాకు ఎంత ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది అంటే, నాలాగా కంటిన్యూస్గా థిక్ ఐబ్రోస్ పెరిగేట వాళ్ళకి చాలా ప్రాబ్లం. ఇక్కడ ఐబ్రోస్ చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో. కనీసం నేను పార్లర్కి వెళ్ళి కనుక్కోలేదు. ఇన్ కేస్ ఎవరైనా యూకేలో ఉండే ఐబ్రోస్ ఎంతో తెలిస్తే చెప్పండి. మా ఐబ్రోస్ ఎవరైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉంటుంది కాస్ట్ అని చెప్పి. ఇన్ కేస్ బాగా ఎక్కువ నీడ్ ఉండి ఏమన్నా ఫంక్షన్స్ లేకపోతే ఏమన్నా. లొకేషన్ చెప్పు. ఆ లొకేషన్ చెప్పరమ్మా, ఎందుకు చెప్తారేంది మరి? ఏ లొకేషన్ లేదు, జస్ట్ ఓకే కోవెంట్రీ దగ్గర ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఎప్పుడైనా అవసరం ఉంటే చేయించుకోవడానికి ఉంటుంది కదా. బట్ అయితే రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలి అంటే ఐబ్రోస్ ఇంక ఇలాంటి ప్లక్కర్స్ అవి యూజ్ చేస్తే మనం మేనేజ్ చేసుకోవాలి. అందుకే ఇది ఆర్డర్ చేశాను. ఇండియా నుంచి తెచ్చుకొని అన్ని మర్చిపోయా. మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా అన్ని తెచ్చుకొని డబ్బులు సేవ్ చేసుకోండి. ట్రై చేస్తుందంట, నొప్పి వస్తుంది.
నొప్పి వస్తుందా? అసలు రాలే. అసలు పీకలే ఫస్ట్ నువ్వు. ఇక్కడ వీక్తే చుక్కలు చుక్కలు కనిపిస్తాయి. అక్కడ వద్దులే. నీకు అలవాటు ఉంది ఐబ్రో చేయించుకున్నాను? లేదు, ఇయర్లీ వన్స్. నాకైతే రాలేదు గైస్. వస్తాయి, నాకు అలవాటు ఉంది, తీసుకునే అలవాటు. సో అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇదంతా డెకరేట్ చేయాలి. ఫస్ట్ నిన్నే కదా అసెస్మెంట్ అయిపోయింది, కొంచెం ఈరోజు రిలాక్స్డ్ ఉన్నాం, అందరు ఉన్నారు ఫ్రెండ్స్ కూడా. సెట్ చేయాలి ఈరోజు రూమ్ని ఎలా అయినా కూడా. అయిపోయిన తర్వాత ఒకసారి హోమ్ టూర్ చేస్తాం. అండ్ దట్స్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ ఎంజాయ్. అండ్ ఏం చెప్పాలి నాకు కూడా పాపం కొత్త కదా, ఉండే కొద్ది అలవాటు అవుతుంది లహరికి కూడా. ఓకే, బాయ్. బాయ్ గైస్. బాయ్ గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. ఇట్లా